నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉస్మానియా క్యాంపస్ వద్ద ఉన్నాం. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. అన్న, ముఖ్యంగా చెప్పండి, ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మీరు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది, పోరాటాలకు కూడా పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ కగార్ ఎందుకు నిలిపివేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మేము ఆపరేషన్ కగార్ను ఎందుకు నిలిపివేయాలని కోరుతున్నామంటే, ఆపరేషన్ కగార్ అనేది భారత రాజ్యాంగం కల్పించిన 21వ ఆర్టికల్ జీవించే హక్కును ఆపరేషన్ కగార్ కాలరాస్తుంది. అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపుతుంది. ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసిన పాలకులు అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆదివాసీలు, దళితులు, మైనార్టీల మీద దాడులు చేస్తూ ఆనందం పొందుతున్నారు. అది పూర్తి రాజ్యాంగానికి విరుద్ధము. మేము రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మాట్లాడుతున్నాం. ఆపరేషన్ కగార్ అంటే ఏంది? చివరి యుద్ధం అట. ఎవరి మీద ఎవరు యుద్ధం చేస్తారు? ఎక్కడన్నా ఏ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి మన ముందు. ఏ దేశమైనా తన దేశ బిడ్డల మీద దాడి చేసుకుంటుందా? అమెరికా ఉంది. అమెరికా పౌరులు అమెరికా చంపుకుంటుందా? మరి చంపుకోదు కదా. మరి అదే భారతదేశము తమ దేశంలో పుట్టిన పిల్లలను ఎట్లా చంపుతుంది? ఆదివాసులు అంటే వాళ్ళు పాకిస్తాన్లో పుట్టిరా, చైనాలో పుట్టిరా, రష్యాలో పుట్టిరా? ఎడ పుట్టిరు? ఈ దేశంలో పుట్టిరు కదా. మరి ఈ దేశంలో పుట్టిన ఎట్లా చంపుతారు? నేను ఒక్క మాట్లాడు తమిషన్, నీ ఇంట్లోకే మమ్మల్ని రానియోనివి, బ్రాహ్మణిజం ప్రకారం మీ ఇంట్లోకి మమ్మల్ని రానియోనివి, మరి మాడిలోకి నేను ఎందుకు రానియాలి? ఏ చట్టం ఉంది? 5th షెడ్యూల్ ఏం చెప్తుంది? పీసీ యాక్ట్ ఏం చెప్తుంది? చదవాలి కదా. మేము ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల యుద్ధం కాదు, ఇది భారత ప్రజల మీద భారత ప్రభుత్వం చేసిన యుద్ధంగానే మేము పరిగణిస్తున్నాము. ఇదేదో ఆపరేషన్ కగార్ అంటే ఆదివాసుల మీద దాడి అని మనం అనుకుంటున్నాం, కానీ తప్పిది. ఇప్పుడు ఆదివాసుల మీద దాడి చేస్తారు, నెక్స్ట్ దళితుల మీద దాడి చేస్తారు, తర్వాత మైనార్టీల మీద దాడి చేస్తారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దాడులే తన ఎజెండాగా పెట్టుకుని దాడులు చేస్తుంది తప్ప అభివృద్ధి కూడా ఎక్కడ లేదు. అందుకే మీకు ఒక మాట చెప్తా. 2002లో గుజరాత్ గోద్రాలలో చేశారు. అప్పుడు రాష్ట్రపతిని ఎవరు చేశారు? ప్రణబ్ ముఖర్జీ చేశారు. అప్పుడు ఎవరిని చంపారు? ముస్లిం చంపారు. మీ ఛానల్ దీన్ని మంచిగా హైలైట్ చేయాలి. ముస్లిం చంపారు కదా. తర్వాత ఎవరిని మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని రాష్ట్రపతి చేశారు? దళితులు చేశారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. బీజేపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అత్యధిక దాడులు దళితుల మీద, ఆదివాసుల మీద జరిగినాయి. దళితులు రాష్ట్రపతి చేశారు కదా. అప్పుడు ఎవరిని చంపారు? దళితులను చంపారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఎవరు ఆమె? ఆదివాసీ రాష్ట్రపతిని పెట్టి ఆదివాసులను చంపేస్తారు. ఇది ప్రజలుగా మనం గమనించాల్సిన అవసరం లేదా? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు మా గుడిసెలను అంటే నాయకులను ఉద్దేశించి, నాయకులు మీరు ఈ గుడిసెల నుంచి అగ్రవర్ణాల్లో భవనంలోకి వెళ్ళేటప్పుడు ఈ గుడిసెలను అంటబెట్టొద్దు అని అంబేద్కర్ అంటాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆదివాసీ రాష్ట్రపతి చేసి ఆదివాసుల గుడిసెలను, ఆదివాసులను చంపేస్తారు. దీని మీద రాష్ట్రపతి ఎందుకు మాట్లాడదు? ఇక్కడున్న ఆదివాసుల గురించి మాట్లాడాల్సింది, ఆదివాసులకు అధినేతగా ఉన్నది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరి ఎందుకు మాట్లాడాలి అంటే ఆమె కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కబంధాస్తాల కింద బంద్ అయిపోయింది. అందుకే మేము యూనివర్సిటీ విద్యార్థులుగా అన్ని సమాజాలకు నాయకత్వం వహించవలసిన వాళ్ళు మేముగా ఆపరేషన్ కగార్ అనేది అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను మొన్న మీ యూట్యూబ్ ఛానల్ లెక్కనే బస్టర్ టాకీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో నేను చూసిన వీళ్ళు గ్రేహౌండ్స్లో అక్కడున్న డిఆర్జీలు వెళ్ళి అక్కడున్న మోస్టులను చంపేసి అక్కడున్న వాళ్ళ శవాలను మోయడానికి ఆ ఊర్లో పనిచేసే మధ్యాహ్నం భోజనం పెట్టే ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీసుకుపోతారు. పోయిన ఆయనను లెక్క తక్కువ అని చెప్పి పాపం ఆయన చంపేస్తారు. ఆయనకు 4 పిల్లలు రండి. మరి ఎవరు బాధ్యత? నేను చెప్పలే, ఆ బస్టర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ప్రభుత్వం ఆయనకు నెలగాగానే జీతం ఇచ్చింది, ఆయన అకౌంట్ను కూడా చూపించింది వాళ్ళ భార్య. మరి ఇది ఎవరు మాట్లాడాలి? అంటే మనకి ఏ సంబంధం లేకుండా హాయిగా ఎవరింట్లాడు పంటే, ఇలా ఆదివాసులను చంపినాడు, రేపు నిన్ను చంపడా, తర్వాత నన్ను చంపడా? మనుషులను చంపాలని చెప్పి ఏ రాజ్యాంగంలో ఉంటుందండి? రాజ్యాంగం అంటే ఏంది? రాజ్యం యొక్క మౌలిక శాసనం. రాజ్యం అంటే ఏంది? ప్రజలు కదా. మరి ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో మీరు ప్రజల్ని చంపేస్తుందంటే మేము మాట్లాడొద్దా? మాట్లాడిన వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అంటే ఎంత ఘోరం అది. మేమేం ప్రశ్నించమండి. మోడీ రాముడు అంటే మేము దేశభక్తులు అవుతాం. ఇక మోడీ రాముడు కాదు, మోడీ రాక్షసుడు అంటే దేశద్రోహులం అవుతామా? చెప్పండి. అసలు ఏం నడుస్తుంది దేశంలో? మేము స్పష్టంగా ప్రజల కోసము నిలబడడం కోసము, ఆదివాసీ కోసము మాట్లాడుతాం, దళితుల గురించి మాట్లాడుతాం. ఇక్కడున్న ఉత్పత్తి కులాలు, పీడిత కులాలు 85% ఉన్న పేద ప్రజల పక్షాన మేము మాట్లాడినప్పుడల్లా నక్సలైట్లు అంటే మరీ చెప్తున్న మోడీ అమిత్ షాకు, మీరు నక్సలైట్లు అనకుండా ప్రశ్నించిన వాళ్ళందరూ నక్సలైట్లు అంటారు కదా. నక్సలైట్లు అని డైరెక్ట్ ముద్ర వేయండి. నేను నిన్న కూడా మాట్లాడినా. మొన్న మధ్య ప్రకాష్ రాజ్ ఒక పుస్తకం రిలీజ్ చేసిండు, భారతదేశంలో రాజకీయ ఖైదీలు చందమామను ఎన్ని రోజులు బంధించగలరని. ఆ పుస్తకంలో ఏముంది తెలుసా? మోడీని, అమిత్ షాను, ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తే ఏం లేదు, తీసుకుపోయి జైలేసుడే. మీరు ఒకసారి అవకాశం ఉంటే పుస్తకం చదవండి. ఆయన చాలా బాగా రాసిండు. వాళ్ళు ఉన్న రాజకీయ ఖైదీలు మొత్తం మోడీకి అగ్నిస్ట్గా మాట్లాడితే ఏందండి?
మోడీ ఏమైనా ఉగ్రవాదం తిడుతురా ఏమంటారు? ఇగో ఈ పనులు ఉన్నాయండి, ఈ పనులు చేయక మీరు గా పనులు చేస్తురా అని చెప్పారు. అట్లా చెప్తే తప్ప. నేను ఒక మాట మాట్లాడుతున్నా, మతం గురించి ఎవడు మాట్లాడినా వాడు ఉగ్రవాదే. మోడీ అమిత్ షా కూడా ఉగ్రవాదులే. నేను చెప్పలేదు, న్యూయార్క్ పత్రిక చెప్పింది, అమెరికా న్యూయార్క్ పత్రిక ఏమని చెప్పిందంటే అసలు భారతదేశంలో ఉగ్రవాదులు RSS అని చెప్పింది. మీరంతా అక్కడి నుంచి వచ్చిన కదా. మనిషిని ప్రేమించండి ఇవ్వండి ఏ మతం? మనిషిని ప్రేమించాలి, సాటి మనిషిని గౌరవించాలి అని మేము మాట్లాడుతున్నాం. మీరు అమిత్ షా మోడీ ఎవరి వైపు? హింస వైపు మీరు, మేము మనుషుల వైపు మేమున్నాం. మనుషులను చంపిస్తాను మీరు అంటారు, మనుషులను ప్రేమించాలని మేము అంటున్నాం. అందుకే ప్రేమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విద్యార్థులారా, మేధావులారా, ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసులను పెట్టిన యుద్ధం కాదు. ఫస్ట్ వాళ్ళు ఆదివాసులను చంపేస్తారు, తర్వాత మనని చంపేస్తారు. ఇప్పుడు కనుక మనం యుద్ధాన్ని ఆపకపోతే నెక్స్ట్ బలయ్యేది మనమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదంటారా మీరు? బీజేపీ వచ్చినాక చాలా అభివృద్ధి జరిగింది. ఎంత అభివృద్ధి అంటే జమ్మూ కాశ్మీర్లో ఒక చిన్న పిల్లను గుళ్ళ రేపు చేసారు, అంత అభివృద్ధి జరిగింది. బీజేపీ వచ్చినాక మొన్న దేశంలోనే మహిళలపైన అత్యాచారాలు రెండింత రెట్టింపులు ఎక్కువైనాయి, అంత అభివృద్ధి జరిగింది. ఇక బీజేపీ వచ్చినాక ఎంత అభివృద్ధి జరిగిందంటే ఒక అద్భుతమైన గుడి కట్టి గుడికాడ ఒక 100 మంది బిచ్చగలను తయారు చేశారు. ఇక అంత అభివృద్ధి జరిగింది బీజేపీ వచ్చినాక. ఇక మళ్ళీ ఇంకేం మాట్లాడలేదు. బీజేపీ వచ్చినాక ఏం అభివృద్ధి జరిగిందంటే అవి ఆపరేషన్ కగార్ జరిగింది. అంటే దాదాపు ఒక 1000 మంది ఆదివాసులు చంపేశారు. ఇక ఇంత అభివృద్ధి జరిగింది బీజేపీ వచ్చినాక. ఇక అంతకన్నా అభివృద్ధి ఏం జరుగుతుంది? ఏ ప్రభుత్వంలో అన్నా 1000 మంది ఆదివాసులు చంపిన అభివృద్ధి ఉందా చెప్పండి? ఇక ఇంత అభివృద్ధి జరిగింది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అభివృద్ధి అంటే పౌరుని నైతిక అభివృద్ధి, దేశాభివృద్ధి అని చెప్పిన. అద్దాల మీడలు కాదురా, పౌరుని నైతిక అభివృద్ధి, దేశాభివృద్ధి అని చెప్పిన అంబేద్కర్. మరి పౌరులు నైతికంగా అభివృద్ధి మాటలు చంపేస్తారు కదా. ఇప్పుడు ఆదివాసులను చంపేయడానికి ప్రధాన కారణం ఏంది? నువ్వు అన్న బీజేపీ వచ్చినాక అభివృద్ధి జరిగిందని. మరి చూపెట్టి మన అభివృద్ధి అంటే ఏందో. అభివృద్ధి జరిగింది? వంతెనాలు కట్టాలా? ఏం సిగ్గుండాలి? కొత్త పార్లమెంట్ భవనం కట్టుకున్నావు. నీకు ప్రజలు ఎన్నుకోబడిన ప్రజలతో ఎన్నుకోబడ్డావు. నువ్వు కొత్త పార్లమెంట్ భవనం కట్టుకున్నా. అందులో ఎవరిని పెట్టాలి? సాధువులు సన్యాసులు తీసుకుపోయి దానికి గోమూత్రం చల్లుతాడండి ఎవడన్నా? సిగ్గుందా మోడీకి? నువ్వు ప్రధానమంత్రివా, ఓ సన్యాసివా? నీకు ఒకవేళ సన్యాసి పట్ల అంతగానం ఇష్టం ఉంటే నువ్వు నేను మఠానికి పోయి జైలు కావా? నువ్వు ప్రధానమంత్రికి ఎందుకు? ఒక మాట చెప్తా, కారు నడపాలంటే ఎంత వయసు ఉండాలి? 18 నుంచి ఒక 50 సంవత్సరాల లోపు ఉండాలి. కారు నడపనీకి గుర్తుపెట్టుకోండి, దేశంలో కారు నడపనీకి ఒక వయసు నిర్ణయించుకున్నాము. దేశాన్ని నడపడానికి 70 ఏళ్ళ ముసలోడు ఎందుకండి చెప్పు? ఆయన ప్రధానమంత్రి లేకపోతే పర్యాటక శాఖ మంత్రి? తెల్లారలేదు ఈ దేశం ఉంటాడు, ఆ దేశం ఉంటాడు. ఏమైనా ఊరికి పోయిండా, గూడానికి పోయిండా, బస్సుకి పోయినా, స్కూల్కి పోయిండా చెప్పు? ఆయన మొత్తం దేశం అంటే మోడీ. ఏందండి మోడీ? మేము 6 అడుగులు అజాన్ బావుడా? సంసారం మెయింటైన్ సంసారం సాధగాక సంసారాన్ని చేసుకున్న భార్యను మధ్యలో సన్యాసి అన్నాడు. సంసారం చేసుకుంటే సంసారం పిల్లలు మా బాధలు తెలుస్తాయి కదా. మా అయ్యకు మా బాధ తెలుసు. నీకేం బాధ ఉంది చెప్పు? ఏకలింగం, నీకేం బాధ? సంసారం లేదు, భార్య లేదు, ఎవ్వరు లేరు, నీకేం బాధ? అందుకే మోడీ అన్నట్టు ఆయన ఈ దేశ ప్రధానమంత్రి కాడు. నేను మొన్న స్పష్టంగా చెప్పిన, ఈ దేశ ప్రధానమంత్రి ట్రంపే. నాకు తెలిసి ట్రంప్ ఏం చెప్తే మోడీ అట్లా తలకే ఊపుతాడు తప్ప ఏం చేయడు. మోడీ అంటే అదాని, మోడీ అంటే అంబానీ, మోడీ అంటే జిందల్. ఈ దేశంలో పెట్టుబడిదారుల యొక్క పెట్టుబడిదారికి పుట్టిన పుత్రుడు మోడీ తప్ప మోడీ ప్రజల గురించి, దేశ ప్రజల గురించి ఏం చేయడు. మేము మోడీకి 1000% అగెనిస్ట్గా మాట్లాడుతాం. మేము 1000% చెప్తున్నాం. మేము ప్రజల గురించి మాట్లాడతాం, మేము ప్రజల కోసమే జీవిస్తాం. ఆదివాసుల గురించి మాట్లాడతాం, దళితుల గురించి మాట్లాడతాం, ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడితే మమ్మల్ని జైలు పెట్టుకుంటే అది మీ కర్మ, మీకే వదిలేస్తా. మా ప్రజల గురించి, మా ప్రజలకు కూడా ఏదో ఒక రోజు అర్థమవుతుంది. ఈరోజు మా ప్రజలకు అర్థం కాలేదని నువ్వు ఎవరుతున్నావు కావచ్చు మోడీ. హిట్లర్ లాంటి నియంతలు ఓడిపోయి ప్రపంచంలో. ఆఫ్టర్ నువ్వెంత, నీ పార్టీ ఎంత, నీ అమిత్ షా ఎంత? థ్యాంక్ యూ. చూసుకోవచ్చు. అంటే ఇక్కడ పూర్తిగా కూడా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా తీవ్రంగా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలంటూ కూడా ఇక్కడైతే పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో సన్నీ, కాలేజ్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.